a number is decreased by 10% and then increased by 10%, the number so obtained is 10 less than the original number. What is the original number? Right, options 900, 1000, 100, 1100. చేయండి. సో ఒకసారి క్వశ్చన్ చూడండి, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లో 10% అమౌంట్ని డిక్రీజ్ చేసినాం, ఓకేనా. అంటే సమ్ వాట్ నెంబర్ ఉంది, ఆ నెంబర్ నుంచి 10% డిక్రీజ్ చేసినాం. డిక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ 10% ఇంక్రీజ్ చేస్తున్నాం, ఓకేనా. మళ్ళీ తర్వాత 10% ఇంక్రీజ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఆ నెంబర్ లోపల నుంచి 10 నెంబర్ 10 ఒరిజినల్ నెంబర్ నుంచి 10 తక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటుండు. సో ఇండైరెక్ట్ క్వశ్చన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏమన్నా వస్తే మాక్సిమం ఆప్షన్స్ లో వెళ్ళిపోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి. రైట్, ఇక్కడ 900 ఉంది, 1000 ఉంది, 100 ఉంది, 1100 ఉంది, ఓకేనా. సో మొత్తం 4 ఆప్షన్స్ అన్ని కూడా రౌండ్ ఫిగర్ నెంబర్సే ఇచ్చిండు. మరి నువ్వు ఏ ఆప్షన్ ని పిక్ చేసుకుంటావు దాంట్లో? 1000. రైట్, 1000 ఎందుకు? సెకండ్ హైయెస్ట్, ఓకేనా. 1000 ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ కాబట్టి 1000 ని పిక్ చేసుకో. సో 1000 రూపీస్ నుంచి ఫస్ట్ ఏం చేయమంటుండు? 10% డిక్రీజ్ చేయమంటాడు. మనకు ఆల్రెడీ 10% ఫైండ్ అవుట్ చేసుకోవడం వచ్చు. సో 1000 లో 10% అంటే ఎంత? 900 రూపీస్, ఓకేనా. 1000 లో 10% ఎంత? 900 రూపీస్. సారీ, 1000 లో 10% 100 రూపీస్. దాన్ని సబ్స్ట్రాక్ట్ చేసుకుంటే 900 రూపీస్ వస్తుంది. సో 900 రూపీస్ నుంచి మళ్ళీ 10% ఇంక్రీజ్ చేయమని చెప్పేసి అన్నాడు. 900 లో 10% ఎంత? 90 రూపీస్. సో 900 ప్లస్ 90 990. 990 అనేది ఎట్లుంటది అంటే ఒరిజినల్ నెంబర్ కంటే 10 తక్కువగా ఉంటది అని చెప్పేసి అంటారు. 1000 కంటే 990 10 తక్కువగానే ఉంది కదా, కాబట్టి ఆప్షన్ రైట్. సో ఫస్ట్ 1000 రూపీస్ లో నుంచి 10% డిక్రీజ్ చేయమంటున్నాడు కాబట్టి -10%, దట్ ఈస్ 900. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ 900 నుంచి 10% ఇంక్రీజ్ చేయమని చెప్పేసి అన్నాడు కాబట్టి 990. సో ఒరిజినల్ నెంబర్ 1000 minus 990, that is equals to 10 rupees. A scored 30% of marks and failed by 15 marks, and B scored 40% of marks, obtained 35 marks more than those who required to pass. The pass percentage is, right, options రాసుకోండి. 33%, 38%, 43%, 46%. రైట్ సార్, ఇక్కడ ఏమంటున్నాడు? ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి, ఏ అండ్ బి, ఓకేనా. ఏ బి ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఏ ఏమైంది అంటే 30% టోటల్ మార్క్స్ ఎంతనో మనకు తెలియదు, ఓకేనా. 100% మార్క్స్ మాక్సిమం మార్క్స్ ఎంతనో మనకు తెలియదు. బట్ ఏ ఏమైంది అంటే 30% మార్క్స్ వచ్చినాయి. కాకపోతే దానికి ఇంకొక 15 మార్క్స్ వస్తే పాస్ అవుతుండేవాడు, ఓకేనా. అంటే ఫెయిల్డ్ బై 15 మార్క్స్ అని చెప్పేసి అన్నాడు. అండ్ బి క్యాండిడేట్ చూసుకుంటే 40% మార్క్స్ వచ్చినాయి వీనికి, ఓకేనా. 40% మార్క్స్ వచ్చినాయి, కానీ పాస్ మార్కుల కంటే కూడా 35 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి అన్నాడు. అంటే 40% లో నుంచి 35 మార్క్స్ ఎక్కువ, ఈ 30 మార్క్స్ కి 15 మార్క్స్ అడిషనల్ గా ఉన్నాయి అనమాట. సో 30% ప్లస్ 15 ఈక్వల్స్ టు 40% మైనస్ 35. సో మొత్తం 10% డిఫరెన్స్ ఉంది కాబట్టి 10% ఈజ్ ఈక్వల్స్ టు 50, ఓకేనా. వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 50 మార్క్స్. సో 10% కి 50 మార్క్స్ అయితే 100% ఈజ్ ఈక్వల్స్ టు 500 మార్క్స్. దిస్ ఇస్ ద మాక్సిమం మార్క్స్. అంటే ఎగ్జామ్ లో మొత్తం ఎన్ని మార్కులకి అంటే 500 మార్క్స్. వీనికి చూడండి, ఫస్ట్ క్యాండిడేట్ 30 మార్క్స్ వచ్చినాయి, 30% మార్క్స్ వచ్చినాయి, కానీ 15 మార్క్స్ తోని ఫెయిల్ అయ్యాడు. సో ఆ 15 మార్క్స్ ఎంత అంటే ఈచ్ ఒక్క పర్సెంట్ 5 మార్క్స్ గా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి సో 3% ఈజ్ ఈక్వల్స్ టు 15 మార్క్స్ అంటాము. వీనికి ఆల్రెడీ 30% వచ్చింది కాబట్టి ఇంకొక 3% వస్తే వాడు పాస్ అవుతుంది. 33%. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. In an examination there are 3 papers
and a candidate has to get 35% of the total to pass. In one paper, he gets 62 out of 150, and in the second paper, 35 out of 150. How much must he get out of 180 in the third paper to just qualify for a pass? Okay, this question, right? Change. Sir, question అర్థమైందా? సార్ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ మనకి. 3 ఎగ్జామ్స్ లో అవుట్ ఆఫ్ మార్క్స్, ఒక ఎగ్జామ్ 150 మార్క్స్ కి, సెకండ్ పేపర్ కూడా 150 మార్క్స్ కి, థర్డ్ పేపర్ 180 మార్క్స్ కి. ఓకేనా? ఫస్ట్ పేపర్ లో నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 62 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా? సెకండ్ పేపర్ లో 35 మార్క్స్ వచ్చినాయి. ఈ థర్డ్ పేపర్ లో నేను పాస్ కావాలి, ఐ మీన్ 35% మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఈ 180కి నేను ఎన్ని తెచ్చుకోవాలి? దట్ ఈస్ ద క్వశ్చన్, రైట్? వితౌట్ పెన్ ఒక్కసారి చేసి చూద్దాం దాన్ని. సో 3 పేపర్లకు కలిపి అంటున్నాడు కాబట్టి 150 ప్లస్ 150 ప్లస్ 180 దట్ ఈస్ 480. ఓకేనా? రైట్, క్వశ్చన్ వదిలేసాయి. 480 మార్క్స్ 480 అవుట్ ఆఫ్. ఓకేనా? సో 480 రూపీస్ లో 10% ఎంత? 48. 48 ప్లస్ 48 ప్లస్ 45 48 ఎంత? 144. సార్ నాకు అడిషన్స్ చేయడానికి ఇబ్బంది ఉంది అంటే ఆ 8 ని తీసి పక్కన పెట్టేసి 40 ప్లస్ 40 ప్లస్ 40 దట్ ఈస్ 120. 8 3s are 24. 120 plus 24 that is 144. I mean 48 into 3 times that is 144. Clear? ఇంకా 480 మనకి ఇంకొక 5%. ఎందుకు? ఇప్పటి వరకు మనం చేసింది ఏంది? 30% మాత్రమే క్యాలిక్యులేట్ చేసినాం. 30% మార్క్స్ 144 రావాలి. ఇంకొక 5% యాడ్ చేయాలి దానికి. ఎందుకు అంటే 30% ని మనం 30 ప్లస్ 5% గా మాట్లాడుకుంటున్నాం. సో 480 లో 5% ఎంత? 24. 48 లో సగం సార్, అంతే, ఇంకేమీ లేదు. 48 లో సగం ఎంత? 24. 144 ప్లస్ 24 168. రైట్, 62 35. ఓకేనా? లాస్ట్ డిజిట్ మాత్రమే గుర్తుపెట్టుకో. 5 ప్లస్ 2 7 ప్లస్ 1 8. ఆప్షన్స్లలో 1 తో ఎండ్ అయ్యేటటువంటి నెంబర్ అంటే 7 కి ఎవరిని యాడ్ చేస్తే 8 వస్తుంది అంటే 71 ని, ఐ మీన్ 1 ని యాడ్ చేస్తే 8 వస్తుంది. ఇంకా దేని యాడ్ చేసినా కూడా 8 రాదు 7 కి. కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ ని ప్లేస్ చేయొచ్చు, క్యాలిక్యులేషన్స్ ఏం చేయకుండా. క్లియర్? సో 62 35. ఇంకా ఎన్ని రావాలి మనకి? 168 రావాలి. సో 62 ప్లస్ 35 ఎంత? 97. సో 100 కావడానికి అక్కడ 3 మార్క్స్ బ్యాలెన్స్ ఉంది. ఆ 3 మార్క్స్ 68 కి యాడ్ చేస్తే 71. సో మొత్తం 168 మార్క్స్ తెచ్చుకుంటే మనకు 35% వస్తుందండి ఆ ఎగ్జామ్లో. సింపుల్ గా గుర్తుపెట్టుకో, క్యాలిక్యులేషన్స్ ఎక్కడ కూడా చేయలేదండి క్వశ్చన్ కి. ఓకేనా? జస్ట్ 150 ప్లస్ 150 ప్లస్ 180 దట్ ఈస్ 480 మార్క్స్. 480 లో 35% ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. 35% ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాము అంటే ఇగో 10% ఆఫ్ 480 దట్ ఈస్ 48 రూపీస్. 48 3s are 144 రూపీస్. ఓకేనా? 48 లో సగం తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం? 5% కావాలి కాబట్టి. 48 లో సగం ఎంత? 24. సో 144 ప్లస్ 24 ఎంత అంటే 168. ఓకేనా? సో ఈ రెండు ఎగ్జామ్స్ లలో నాకు వచ్చిన మార్కులు ఎన్ని అంటే 62 35. సో 5 ప్లస్ 2 సింగిల్ డిజిట్, ఫస్ట్ డిజిట్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నా. 5 ప్లస్ 2 చేసుకుంటే 7. 7 కి ఎవరిని యాడ్ చేస్తే, ఆప్షన్స్ లలో ఎవరిని యాడ్ చేస్తే 8 తో ఎండ్ అవుతుంది అంటే 71. ఇక్కడ ఒక్కటి దగ్గర మాత్రమే 1 ఉంది, దాన్ని యాడ్ చేస్తే 8 తో ఎండ్ అవుతుంది. మీన్స్ 168 అవుతుంది అది అని చెప్పేసి అనుకోవచ్చు. లేదు మొత్తం చేద్దాం సార్ అంటే ఇగో 62 ప్లస్ 35 ఎంత? 97. 97 కి ఇంకొక 71 రూపీస్ యాడ్ చేస్తే మనకు 168 మార్క్స్. దట్ ఈస్ ఈక్వల్స్ టు అవర్ 35% మార్క్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా? రాసుకోండి. In a history examination, the average for the entire class was 80 marks. If 10% of the students scored 95 marks and 20% scored 90 marks, what was the average marks of the remaining students of the class? Options: 66.5, 66.5, option B 72.5,
72.5. Option C 75. 75. Option D 85. Change. సో మొత్తం ఎంటైర్ క్లాస్ కి సంబంధించినటువంటి యావరేజ్ ఇచ్చినది దట్ ఈస్ 80 మార్క్స్. ఓకేనా? సో 10% ఆఫ్ ది స్టూడెంట్స్ గట్ 95 మార్క్స్ అని చెప్పేస్తున్నాడు. అంటే క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో 10% ఎంత తీసుకున్నారు? 95 మార్క్స్. సో ఇంకా రిమైనింగ్ లో 20% ఆఫ్ ది స్టూడెంట్స్ 90 మార్క్స్ వచ్చినాయి అని చెప్పేస్తున్నాడు. రైట్, మనకు మొత్తం క్లాస్ లో స్ట్రెంత్ ఎంత ఉంది అని చెప్పేసి మెన్షన్ చేసిండు ఆయన, ఏమన్నా చేయలేదు. సో ఆయన స్ట్రెంత్ గురించి పర్సంటేజెస్ లో మాట్లాడిండు కాబట్టి నేను దాన్ని స్ట్రెంత్ ని 100% అని చెప్పేసి అనుకుంటున్నా. సో 100% ఇంటూ 80 మార్క్స్. 80 మార్క్స్ ఎందుకు తీసుకుంటున్నాం సార్ అంటే ఆన్ అండ్ యావరేజ్ గా 80 మార్క్స్ వచ్చినాయి ప్రతి ఒక్కరికి కూడా అనుకోవచ్చు అది. ఓకేనా? ఆన్ అండ్ యావరేజ్ గా అంటే ఇప్పుడు మనము యావరేజెస్ లాగా వెళ్ళిపోయిన తర్వాత డిస్కషన్ చేసుకున్నాం దాని గురించి క్లియర్ గా. సో ఒకరికి 95 వచ్చినాయి, ఒకరికి 90 వచ్చినాయి, వీళ్ళకి కూడా తగ్గిపోతాయి అనమాట యావరేజ్ గా తీసుకుంటే ఒక్కొక్క స్టూడెంట్ కి. ఓకేనా? సో 80 మార్క్స్ ఒక్కొక్కరికి వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటే టోటల్ మార్క్స్ ఎంత అంటే 8000 మార్క్స్. నెక్స్ట్ 10% ఆఫ్ ది స్టూడెంట్స్ కి 95 మార్క్స్ వచ్చినాయి, 950. అండ్ 20% ఆఫ్ ది స్టూడెంట్స్ 90% మార్క్స్ వచ్చినాయి, దట్ ఈస్ రైట్. సో 950 ప్లస్ 1800 2750. సో మొత్తం ఎంత? ఈ 30% ఆఫ్ ది స్టూడెంట్స్ కి మాత్రమే 2750 మార్క్స్ వచ్చినాయండి. ఓకేనా? రిమైనింగ్ 100% గురించి మాట్లాడట్లేదు, జస్ట్ వీళ్ళిద్దరు గురించే మాట్లాడుతున్నా. 10% ఆఫ్ ది స్టూడెంట్స్ 95 మార్క్స్ వచ్చినాయి యావరేజ్ గా, 20% ఆఫ్ ది స్టూడెంట్స్ 90 మార్క్స్ వచ్చినాయి యావరేజ్ గా. సో 10% ఇంటూ 95 దట్ ఈస్ 950 మార్క్స్, అండ్ 20% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంటూ 90 మార్క్స్. ఓకేనా? 1800 మార్క్స్. సో రెండింటిని సమ్ చూసుకుంటే మనకు 2750 మార్క్స్ వచ్చినాయి. సో 100% మైనస్ 30% దట్ ఈస్ 70% టోటల్ మార్క్స్ అంటే 100 మెంబర్స్ కి వచ్చినటువంటి మార్క్స్ అవి. ఓకేనా? దట్ ఈస్ 8000 మైనస్ 2750 ఎంత? 5250. సో 5250 by 00 క్యాన్సల్. రైట్, 7 టేబుల్లో అన్ని 5 తోటి ఎండ్ అవుతున్నాయి. ఓకేనా సార్? 7 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుంది? 7 5 35. ఓకేనా? అంటే ఇక్కడ వచ్చేటటువంటి ఆన్సర్ ప్రీవియస్ గా ఏ నెంబర్ ఉంటుందో కానీ తెలియదు, బట్ ఎండ్ అయ్యేది మాత్రం 5 తోటి ఎండ్ అవుతుంది. సో అట్లా మనం ఇక్కడ తీసుకుందాము అంటే అన్ని నెంబర్స్ కూడా 5 తోటి ఎండ్ అవుతున్నాయి కాబట్టి మనం ఆ ఆప్షన్ కి పోదలుచుకోవట్లేదు. సో 7 7s 49. సో 7 7 గా చూసుకుంటే కూడా మనకు 72.5 ఒకటి ఉంది, 75 ఉంది. ఓకేనా? నెక్స్ట్ మొత్తం క్యాన్సిల్ చేయాల్సిందే, ఇంకా మనకు షార్ట్ కట్ వేలో ఏమి రావట్లేదు. అక్కడ 7 7s 49, ఇంకా రిమైనింగ్ ఎంత? 35. 7 5s 35. సో 75%. క్లియర్? రాసుకో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ బుక్ ఈస్ first decreased by 25% and then increased by 20%, then the net change in the price will be, okay, change. So first 25% decrease చేయమన్నాడు, తర్వాత 20% ఇంక్రీజ్ చేయమన్నాడు. మనకు రెగ్యులర్ ప్రైస్ తెలియదు కాబట్టి పర్సంటేజెస్ కాబట్టి 100 రూపీస్ అనుకుందాం. ఓకేనా? 100 రూపీస్ లో 25% అంటే ఎంత? 25 రూపీస్. తగ్గి 100 లో 25 తీసేస్తే 75. 75 కి మళ్ళీ ఎంత కలపమంటున్నాడు? 20% యాడ్ చేయమని చెప్పేసి అంటాడు. సో 75 లో 10% ఎంత? 7.5. 7.5 ప్లస్ 7.5 15. సో 75 ప్లస్ 15 ఎంత? 90. కాబట్టి ఎంత తగ్గింది అక్కడ? 10%. ఒరిజినల్ వాల్యూ నుంచి అండి. ఓకేనా? ఫస్ట్ మనం ఏదైతే ఒరిజినల్ వాల్యూ తీసుకున్నామో 100%, 100 రూపీస్ తీసుకున్నాం కదా, దానిపైన ఎంత తగ్గింది అంటే 10% తగ్గింది. ఓకేనా? సో క్లియర్ గా ఒకసారి చెప్తా విను. ఫస్ట్ మైనస్ 25%. ఓకేనా? 100% లో నుంచి మైనస్ 25% తీసేస్తున్నా, దట్ ఈస్ అవర్ 75 రూపీస్. ఓకేనా? 75 రూపాయలకి. నెక్స్ట్ ఈ 75 కి 20% ఇంక్రీజ్ చేయమని చెప్పేసి అంటున్నాడు. సో ఇన్ దట్ 75 రూపీస్ ద 10% వాల్యూ ఈస్ 77.5 paisa and the 20% is 15 rupees.
So 75 plus 15, that is 90. So original value నుంచి 100% minus 90%, that is equals to 10% decreased. Clear? రాసుకోండి. ఫస్ట్ చెప్పుకున్నటువంటి మోడల్ 10% ఇంక్రీజ్ 10% డిక్రీజ్. ఇప్పుడు మళ్ళీ చెప్పుకున్నది 25% ఇంక్రీజ్ 25% డిక్రీజ్. ఓకేనా? ఇట్లా ఒకటే నెంబర్ పైన ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేయడం మోడల్స్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి కొంచెం దాని పైన ప్రాక్టీస్ చేయి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడుగు, చెప్పడానికి నేను రెడీగా ఉంటాను, నువ్వు వినడానికి రెడీగా ఉంటే. ఓకేనా?